తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది కాళేశ్వరం కమిషన్. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి మరోసారి లేఖ రాశారు కమిషన్ చీఫ్. కేబినెట్ మినిట్స్ కోసం ఇప్పటికే 2 సార్లు లేఖ రాసింది కమిషన్. ఇంజనీర్ల ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి లేఖ రాశారు కమిషన్ చీఫ్. గతంలో రాసిన లేఖలకు పూర్తి సమాచారం ఇవ్వలేదు ప్రభుత్వం. అయితే కేబినెట్ మినిట్స్ కమిషన్ కు ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది కాళేశ్వరం కమిషన్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ ఉన్నారు. సుధీర్, రేవంత్ ప్రభుత్వం కేబినెట్ మినిట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి నియమించిన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ గడిచిన 3 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి సీరియస్ గా ఒక లేఖ రాయడం జరిగింది. గతంలో 2 సార్లు కూడా లేఖ రాశారు. అయితే ఇటీవల కాలంలో రాజకీయ నాయకులను కాళేశ్వరం కమిషన్ విచారణ చేసింది. ఈటెల రాజేందర్, హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్, ఈ ముగ్గురిని కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ చేసింది. ఈ సందర్భంగా కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి కావచ్చు, కాళేశ్వరం పనులకు సంబంధించి నిధుల విడుదల, ఈ విషయాలన్నిటికీ కూడా కేబినెట్ నిర్ణయం మేరకే తాము ముందుకు వెళ్ళామని చెప్పేసి, ఏ ఒక్కరి నిర్ణయం కాదు, సమిష్టి నిర్ణయం అని చెప్పేసి కూడా వీళ్ళు స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ అదే విషయం చెప్పారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కేబినెట్ లోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు కమిషన్ ముందు స్పష్టం చేయడంతో అసలు కేబినెట్ మినిట్స్ కు సంబంధించి కేబినెట్ మినిట్స్ ను వెంటనే తమకు అందజేయాలని చెప్పేసి గతంలో కూడా కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. గతంలో ఓపెన్ కోర్టు నిర్వహించారు. ఆ సందర్భంగా సీనియర్ ఇంజనీర్లు కావచ్చు, ఈఎన్సీలు కావచ్చు, కేబినెట్ నిర్ణయం మేరకే తాము ముందుకు వెళ్ళామని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు. ఆ సందర్భంలో కూడా కేబినెట్ మినిట్స్ కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.